వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ₹1 కోటి తీసుకున్నారు. దీనిపై విచారణ చేయాలని తాను కోరితే తాను తిట్టానంటూ కేసు నమోదు చేయడం హాస్యాస్పదమన్నారు. కేసులకు భయపడేది లేదు, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఇబ్బంది లేదంటూ ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ భూమిని ఆక్రమించారా లేదా అన్న విషయంపై విచారణ జరపాల్సింది పక్కన పెట్టి నాపై కేసు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. కాకుటూరు శివాలయం భూములకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఏ విధంగా కూటమి పాలనలో అవినీతి మితిమీరి దేవుడు ఆస్తులు కూడా కాజేసేదానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి దాని మీద నేను మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోరాటాలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏ రోజైతే దేవుడి సొత్తు అన్యాయంగా సోమిరెడ్డి అమ్మేశాడు అని చెప్పినని నేను ఆరోపణలు ఇచ్చాను, వెంటనే దాని మీద భక్తులందరూ కూడా రావడం చూడటం నిరసనలు ప్రారంభమయ్యాయో చంద్రమోహన్ రెడ్డి తాను దోపిడీకి పాల్పడ్డా లేదా, దేవుడి భూమి దోపిడీకి గురైందా లేదా, దేవుడి భూమి అన్యాక్రాంతమైందా లేదా అనేటువంటి దాని మీద ఈరోజు కేసు నమోదు చేయాలి, దాని మీద విచారణ చేపట్టాలి. దానికి భిన్నంగా భూమిని అమ్మేసిన వదిలిపెట్టి సోమిరెడ్డిని, భూమిని కొట్టేసినటువంటి లేఅవుట్లను వదిలిపెట్టి ఈరోజు ఆయన్ని ప్రశ్నించినటువంటి దేవుడు భూములు, దేవుడు భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి దీని మీద ఏమిటి అని అడిగిన దానికి ఈరోజు నా మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే కూటమి పాలనలో కూటమిలో ఉండేటువంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, కానీ ఎవరన్నా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు బనాయిస్తాము అని చెప్పి ఈరోజు అనేక సందర్భాలు చెప్పారు. మరొకసారి ఈ సంఘటన నా మీద కేసు నమోదు చేయడం అనేటువంటిది రుజువు చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, కాకుటూరుకు సంబంధించి శివాలయం భూముల్లో ఈరోజు డాక్యుమెంట్లన్నీ స్పష్టంగా చూపించాను. 23/1980 ఇది దేవుడికి ఒక దాత హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి దాత ఇచ్చినటువంటి భూమి. ఇది వాస్తవమా కాదా, దీన్ని వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నారు. ఇది ఇచ్చారయ్యా అని ఒప్పుకున్నారు. రెండవది దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డుల్లో అడంగుల్లో ఆ నెంబర్కి సంబంధించి ఇది దేవాదాయ భూమి అనేది ఉండేటువంటి రికార్డు, దీన్ని ఒప్పుకున్నారు. ఆ తర్వాత దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఆ భూమికి సంబంధించి వేసినటువంటి రోడ్డు. పాపం దీని మీద అధికారులు మాత్రం స్కెచ్లు గీస్తున్నారు కానీ సంతకాలు పెట్టడానికి భయపడుతున్నారు. ఇది అధికారికంగా సోమిరెడ్డి వాట్సాప్లో రిలీజ్ చేసినటువంటి స్కెచ్, కానీ సంతకాలు పెట్టాలి అధికారులు, ఎందుకంటే రేపు ఏదన్నా ఇబ్బంది అవుద్దామను, మనకు ఎందుకు వచ్చిన తలకాయ అయిపోయింది చెప్పి. ఈ భూమిని ఒక్కసారి మీరు చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు, దేవస్థానానికి ఆ రోడ్డు వేసినంతతో చాలా కళొచ్చింది అని చెప్పాడు. దేవస్థానం ఎక్కడికి ఆగిపోయింది, రోడ్డు ఎక్కడ దాకా పోయింది, ఆ రోడ్డు వల్ల దేవస్థానానికి సంబంధించి దేవస్థానం ఉండేది ఆ ఎల్లో కలర్లో ఆ వైలెట్ కలర్లో గీసినటువంటిది దేవస్థానం. ఆ దేవస్థానానికి సంబంధించి ఆ గ్రీను ఎల్లోలో బార్డర్లో ఉండేటువంటిది దేవస్థానానికి సంబంధించినటువంటి భూములేవి. రోడ్డు ఎక్కడుంది, ఇక్కడుంది. రోడ్డు వేసినందువల్ల దేవుడికి ఏం కాలు వచ్చింది, రెండో పాయింట్. దానికి సంబంధించి నువ్వు ఎందుకు ఫెన్సింగ్ వేసావు, దేవుడి భూమికి సంబంధించినటువంటి దాంట్లో దేవుడి భూమి వేరు చేసి ఎందుకు ఫెన్సింగ్ వేసావు, రోడ్డు దేవుడి భూమిలోనే కదా ఉండాలా, ఫెన్సింగ్ ఆడ నువ్వు ఎందుకు వేసి దేవుడి భూమిని వేరు చేసావు, దేవుడి భూమిని వేరు చేసేసి దేవాలయానికి సపరేట్గా ఫెన్సింగ్ వేసేసి దేవుడి భూమిని వేరు చేసి నువ్వు వేసి దేవుడి భూమి అక్కడ తాగిపోతే దేవుడి భూమి ఎక్కడ తాగిపోతుంది, ఇక్కడ క్లియర్గా ఉంది, ఇక్కడతో దేవుడి భూమి ఆగిపోయింది. ఇది దేవాలయం, ఇది వాటర్ ట్యాంక్, ఇక్కడతో ఆగిపోయినటువంటి దానికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ ఇతర పొలాలు, ఇది 50 సెంటులు ఉండేటువంటి పొలం, ఇవన్నీ రైతులు ఈరోజు లేఅవుట్ వేసినటువంటి పొలాలకు సంబంధించినటువంటి. ఇక్కడికి భూమి ఆగిపోతే దానికి సంబంధించి నువ్వు ఇక్కడ దాకా వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. ఈ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి 50 సర్వే నెంబర్లో ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి ఇది మొత్తం లేఅవుట్ ఉన్నటువంటి భూమి, 5 ఎకరాల భూమి. ఈ లేఅవుట్కు సంబంధించినటువంటి భూములను వేయడానికి ఈ రోడ్డు వేసిన కాడొచ్చింది. ఆ రోడ్డు భక్తులు కోరుకున్నారు, ఏ భక్తులు కోరుకున్నాడు, ఏ భక్తులు కోరుకుని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఓటు ఏమన్నారు, దాని మీద వివరణ ఇవ్వమంటే దాని మీద వివరించేటువంటి పరిస్థితి లేదు. మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి చూపిద్దామని అంటే పాపం పోలీసులను ప్రయోగించి ఎవరు పోవడానికి లేదు అని చెప్పి పోలీసుల్ని ఏదో హౌస్ అరెస్టునో లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనో ఏదో రకరకాలుగా మభ్యపెట్టేటువంటి పరిస్థితి. పోలీసు అనుమతిస్తే మీడియాని భక్తుల్ని అందరం కూడా వెళ్ళి చూస్తే ఈ దోపిడీ అనేటువంటిది అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో
నుడా వాళ్ళు ఇచ్చిన దీంట్లో గమ్మత్తు ఏంటంటే నుడా ప్లాన్ ఇచ్చింది. నుడా ఇచ్చినటువంటి ప్లాన్లో ఈ రోడ్ లేదు. వాళ్ళకి యాక్సెస్ ఎక్కడి నుంచి ఉంది? వెనక పక్క ఏదైతే గ్రీన్గా కనపడుతుందో ఊర్లో నుంచి వచ్చేటువంటి యాక్సెస్. అది ఊర్లో నుంచి దీనికి దారి అని చెప్పి నుడా ప్లాన్లో అనుమతి పొంది దేవాలయ భూమిని అప్పనంగా సోమిరెడ్డికి ₹1 డబ్బులు ఇచ్చి కొట్టేసి, వేరే ఆయన దేవుడి భూమిని నువ్వు కొట్టేయడం అన్యాయం అని చెప్తే దాని మీద రకరకాలైనటువంటివన్నీ పెట్టి ఏదో మామూలుగా నేను కొడతానన్నాను. నేనేం చెప్పినా నువ్వు మొద్దోడు అయితే ఎరగదీసి నేర్పిస్తానని చెప్పిన. నేను కొడతాను కొట్టి నేర్పిస్తానని చెప్పలా. కాబట్టి నువ్వు రకరకాలుగా నువ్వు అన్వయించుకొని ఈరోజు దానికి సంబంధించినటువంటి దేవాదాయ భూమిని కాజేసి ఎంత బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసాడు చూడండి. నీట్గా అద్దం ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు. ఊర్లలో మాత్రం సిమెంట్ రోడ్లు లేవు, కానీ ఊర్లన్నీ మట్టి రోడ్లే. కానీ పాపం దేవుడి పక్కనుండి ఆ భూమికి మాత్రం అది చూడండి, మీరు అర్థం అవుతుంది. ఒక్క నిమిషం నేను చూపిస్తాను మీకు. ఇది దేవుడికి సంబంధించి చేసినటువంటి ఫెన్సింగ్. మీకు ఏం అవసరం వస్తే దేవాలయ భూమిలో నువ్వు వేసి ఫెన్సింగ్ ఎందుకు అవసరం పెట్టేసి భూమిని చెడగొట్టేసావు? ఏం అవసరం ఉంది నీకు? దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది? దేవస్థానంలో భూమి ఉంటే కడగా ఉంటుంది. ఈ విధంగా ఫోటోలో కనపడేటువంటి విధంగా మేము చూపించినటువంటి విధంగా నువ్వు ఫెన్సింగ్ వేసేసి దేవుడి భూమి గడగొట్టి ఈ భూమి వేరే వాళ్ళకి అన్నిక్రాంతం చేసి నువ్వు దేవుడి భూమి వదిలిపెట్టి బయట నీకు సిమెంట్ రోడ్డు వేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఒకటి. రెండు, భక్తులు అక్కడి నుంచి ఎక్కడ నేరుగా పొలాల్లో ఎందుకు పోతారు? భక్తులు దేవాలయంలో పోతారు. దేవాలయంలో పోవడానికి ఎక్కడ దారి మొత్తం బిగించేసారు. వాళ్ళు ఆ మాట చెప్తే నేషనల్ హైవే నుంచి దేవాలయంలో పోవడానికి దారి అంటే బాగుంది. దేవాలయంలో పోవడానికి దారి లేకుండా ఫెన్సింగ్ వేసేసారు ఆగమేకల మీద. అంటే మళ్ళా ఏదన్నా ఈ భూమి కలిసి అనుకుంటారని వేసేసారు. ఎంత నోరు తెరిస్తే నీ అబద్ధాల కంపు, సోమిరెడ్డి అబద్ధాల కంపు సర్వేపల్లి భరించలేకుంది. కాబట్టి ఈ రోడ్లన్నీ వేసావు. అన్ని మీరు ఎక్కడ చూసినా సరే ఈ పక్క రోడ్డు ఉంది, ఆ పక్క రోడ్డు ఉంది. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ లాగా మధ్యలో గోడల మధ్యలో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా వదిలేశారు. వీటికి సంబంధించినటువంటి దాంట్లో మేము అడిగేది ఏమయ్యా, దేవుడికి సంబంధించినటువంటి భూములు నువ్వు కొట్టేయడం న్యాయమా అని అంటే మేము అన్నీ ఒక పక్క దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అన్ని చూపిస్తుంటే అధికారులు మాట్లాడడంలే. అధికారులు గమ్మ ఉండాలి. టీడీపీ నాయకులు మాత్రం రోజుకు ఒక మాట మాట్లాడిస్తున్నారు. సిమెంట్ రోడ్డు 15 సెంట్లు ఇచ్చారు. అట్లే జైన్ టెంపుల్కి 2 సెంట్లు పోయింది, మొత్తం 45 సెంట్లు. ఆ 15 సెంట్లు కూడా పాత రోడ్డు. దేవాలయానికి దక్షిణాన మట్టి రోడ్డుని ఒక సిమెంట్ రోడ్డు వేసి 3 సెంట్లు తిరిగిచ్చి 15 సెంట్లు రోడ్డు దేవాలయానికి ఉపయోగపడుతుంది. దేవాలయం మంచి కాలొచ్చింది. ఈయన 15 సెంట్లకు వచ్చాడు. 15 సెంట్లు వచ్చిన తర్వాత దేవాలయానికి కాలొచ్చిందని కూడా ఈయనకి ఆయన చెప్పి. నేను చెప్పేది సెంటా అరసెంటా 15 సెంట్ల పక్కన పెడదాం. దేవాలయ భూమి దోపిడీకి గురైంది. హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పులు ఇచ్చింది. ఎందుకంటే ఇట్లా సోమిరెడ్డి లాంటి వాడు దేవుడి భూమి కొట్టేస్తారని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని? దేవాదాయ భూములు ఎవరు దేనికి ఉపయోగించుకోవాలన్నా కోర్టు అనుమతి తీసుకొని ఆక్షన్ వేయండి అని. కాబట్టి ఈరోజు దానికి సంబంధించి కోర్టు అనుమతి లేదు, ఆక్షన్ లేదు. దేవస్థానానికి ఏ విధంగా దానికి సంబంధించి ఆక్షన్ వేయాలనేటువంటి ఆలోచన లేదు. ఎందుకు చెప్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి పాలనకి ఉన్నటువంటి తేడా. నేను అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నాను. చాలా మంది వచ్చారు మా దగ్గరికి. వచ్చి ఏం చెప్పారంటే, అయ్యా వెనక పక్క బలం ఉంది, దానికి దారి లేదు, శివాలయంలో నుంచి కనుక రోడ్డు వేస్తే ఆ భూమి చాలా చౌకగా వచ్చేస్తుంది, కాబట్టి రైతులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటే దేవుడి భూమి జోలికి పోవద్దని చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడి భూములకి కాపలాకాశం. ఈరోజు సోమిరెడ్డి లాంటి నీచులు వచ్చిన తర్వాత కూటమి పాలనలో ఇష్ట ప్రకారం దోపిడీకి పాల్పడి చివరికి దేవుడి భూములు దోచుకున్నారు. దేవుడి భూములు దోచుకుంటే ఇన్ని సాక్ష్యాల ఆధారాలు చెప్తుంటే ఒక్క అధికారి కూడా నోరు విప్పేటువంటి పరిస్థితి లేకపోతే దేవాదాయ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోకుండా మీ పాటికి మీరు మేనమేషాలు లెక్కిస్తుంటే భక్తుల మనోభావాలను గౌరవించి ఆ ప్రాంతానికి సంబంధించి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా ఈరోజు నాకున్నటువంటి అనుబంధాల దృష్ట్యా నా దగ్గరికి ఆ సమస్య వస్తే వెంటనే స్పందించాం. నాకు పూర్తిగా దాని విషయం తెలుసు కాబట్టి గతంలో ఎవరు వచ్చినా దేవుడి భూముల జోలికి మీరు వెళ్ళొద్దని చెప్పి నేను హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి భూములన్నింటినీ కాపాడింది. దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు చాలా మంది చెప్తున్నారు సనాతన ధర్మాలు, ఆ ధర్మాలు, ఈ ధర్మాలు అనేవన్నీ ఎట్లా గాలిలో కలిసిపోయినాయి. ఈరోజు ఏమి లేవు. ఈరోజు ఉన్నదల్లా దోపిడీ ధర్మం ఒకటే తప్ప దేవుడికి సంబంధించినటువంటి ధర్మాలు ఏమి లేవు. అవన్నీ మట్టి కలిసిపోయాయి. దాని మీద స్పందించి సోమిరెడ్డి లాంటి దొంగల్ని, దాంట్లో బాధ్యులైనటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద విచారణ జరిపించి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా? ఎందుకంటే మీకు తెలుసు కదా, మీకు అలవాటే కదా, పిలిపించండి లేఅవుట్ యజమానుల్ని, కూర్చోబెట్టండి,
కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చాడా లేదా సోమిరెడ్డికి అడగండి. లేదు, సోమిరెడ్డికి నేను చాలా చూపిస్తున్నా ఆర్కో అనాలిసిస్ టెస్ట్కి, నీకు డబ్బులు ఇచ్చారని చెప్పి నేను సిద్ధంగా ఉన్నాను ఆర్కో అనాలిసిస్ టెస్ట్కి. సోమిరెడ్డికి ఈ భూమికి సంబంధించి ₹1,00,00,000 డబ్బులు కొట్టేశాడు, ఈ భూమి వాళ్ళకి అమ్మేశాడు, వాళ్ళకి ఆ భరోసా ఇవ్వబట్టి వాళ్ళు లేఅవుట్ చేశారు, ఆ వెనక భూములు కొనుక్కున్నారని చెప్పి నువ్వు నార్కో అనాలిసిస్ టెస్ట్కి రెడీగా ఉన్నావా? వస్తావా? ఒప్పుకుంటావా? ప్రమాణం చేయమంటే అంటే తోకముడిస్తే, నార్కో అనాలిసిస్ టెస్ట్కి రమ్మంటే రాకపోతే, కానీ అమ్మబడ ఎందుకు జరిగిందో జరిగిపోయింది, నీ పాసు కాల నువ్వు చేసేటువంటి పనులు వాళ్ళకి డబ్బులు వెనక్కి ఇచ్చా, దేవుడు భూమిని వెనక్కి ఇవ్వమంటే దాన్ని వెనక్కియడానికి నీకు మనసు రాక మీరు అడిగితే నా మీద కేసులు పెడతానంటే, ఈరోజు ప్రశ్నించే వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టాలి, రకరకాలైనటువంటి మాటలు పడ్డం తప్ప ఈరోజు ప్రశ్నించేటువంటి వాటి మీద, విమర్శించేటువంటి వాటి మీద ఈరోజు మీరు పొరపాటు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతుందా పోలీసు? దేవుడి భూమి కాజేసినటువంటి వాడి మీద పెడుతుందా? దేవుడి భూమి ద్వారా లేఅవుట్ వేసినటువంటి వాడి మీద పెడుతుందా? దేవుడి భూమిని అమ్మేసినటువంటి సోమిరెడ్డి మీద పెట్టాలన్నా కేసు? ఎవరి మీద పెట్టాలా? అడిగినటువంటి వాడి మీద పెట్టాడు. ఆధారాలను చూపించా. ఈరోజు పోలీసు అనుమతిస్తే వెళ్దాం, మీడియాని తీసుకెళ్దాం. దానివల్ల ఈరోజు ఫెన్సింగ్ చేసి దాన్ని వేరు చేసి వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా అప్పడంగా అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, దానికి సంబంధించి ఆ కేసులో నేను మాట్లాడినటువంటి మాటలకి అన్వయించినటువంటి సెక్షన్లు కూడా వేసి, న్యాయస్థానం ఉంది, న్యాయస్థానం ఆశ్రయిస్తాం, అది వేరే విషయం. కేసులకు సంబంధించినటువంటి దాంట్లో జైలుకు పోయి వచ్చాం, దానికి ఇబ్బంది పడేది లేదు, భయపడేది లేదు, అది వేరే విషయం. అన్వయించినటువంటి సెక్షన్లు పెట్టి ఈరోజు దానికి సంబంధించి, ఎందుకంటే ఈరోజు గ్రావెల్ దోచుకుంటువి, ఇసుక దోచుకుంటువి, బూడిద దోచుకుంటువి, మట్టి దోచుకుంటువి, వీటన్నిటితో పాటు రౌడీ మామూళ్ళ కింద అక్కడ ధర్మల్ విద్యుత్ కేంద్రానికి వచ్చేటువంటి బంకర్ల దగ్గర ₹300 వసూలు చేస్తేవి. రాత్రికి రాత్రి వాళ్ళు ఎస్పీ గారికి ఫోన్ చేసి 100కి ఫోన్ చేసి గందరగోళం చేస్తేవి. ఆ తర్వాత ధర్మల్ విద్యుత్ కేంద్రం, కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం ప్రభుత్వం ఉందంటే వాళ్ళు నీకు అడిగినటువంటి కాంట్రాక్ట్ లేదని వాళ్ళ మీద దౌర్జన్యాలు, దాడులు చేసి సాక్షాత్తు ప్రభుత్వ రంగ సంస్థ మీదనే నువ్వు దాడులు చేస్తేవి. పామాయిల్ అసోసియేషన్ అనేటువంటిది ట్యాంకర్ల యజమానుల కోసం పెట్టుకున్నటువంటి అసోసియేషన్, ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో పెట్టినటువంటి అసోసియేషన్, దాదాపుగా 18 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నటువంటి అసోసియేషన్. ఈరోజు నీ ఇష్ట ప్రకారం అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ల యజమానులు బెదిరించి వాళ్ళందరూ పాపం ట్యాంకర్లు అమ్ముకుంటే, బయట వాళ్ళకు నువ్వు అమ్ముకుంటే, ఈరోజు యోగానంద నేత వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నన్ను సాక్షాత్తు చంద్రమోహన్ రెడ్డి పిలిచి కాళ్ళు చేతులు ఎరగొడతాను నీకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడని చెప్పి ప్రెస్లో మాట్లాడితే, వాడి దగ్గర బెదిరించి వాళ్ళని రకరకాలుగా భయపెట్టి ప్రలోభ పెట్టి ఏమి లేదులే నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటానని చెప్పేసి నీకు సిగ్గుండాల? నీ బ్రతుకు ఒక బ్రతుక? నువ్వు ఒక మనిషివా? సీఎంఆర్ఎఫ్లో నీ ఆఫీస్లో కమిషనర్ తీసుకుంటున్నారు, సీఎంఆర్ఎఫ్లో బదిలీలకే డబ్బులు తీసుకుంటున్నారు, చిరు ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలకి. ప్రభుత్వ భూములు కాజేస్తాయి, ప్రైవేటు భూముల్లో చెట్లు నరిగితే, దేవుడైతే అడగడు కదా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా అది ప్రభుత్వ భూమిగా దేవాలయ భూమి అంటే నేను నమ్ముకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ నాయకుడు సెలవు ఇచ్చింది ఏంటంటే, అది ప్రభుత్వ భూమి కూడా కాదు, దేవాలయ భూమి అంటే దేవాలయ భూమి దేవుడు భూమి కొట్టవచ్చు, ప్రభుత్వ భూమి అయితేనే ఇబ్బంది కానీ దేవాలయ భూమి కొడితే ఇబ్బంది ఏముంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకరితో ఉండేది నాలెడ్జ్. అది ఎవడన్నా నీ పరిస్థితి చెప్పకూడదు అనుకున్న కొన్ని సంస్కారం అవ్వడం వస్తాయి, కానీ వాస్తవాలు ఈరోజు చెప్పాల్సినటువంటి పరిస్థితి. భార్యాభర్తల మధ్య విడాకుల కేసు వచ్చినా ఎవడన్నా మధ్యవర్తి మధ్యలో నీ దగ్గర డబ్బు పెడితే ఆ డబ్బు తిరిగి ఇస్తాను. ఎవడన్నా నీ దగ్గర ఇప్పుడు డబ్బు పెడుతున్నాడా? మధ్యవర్తులు ఎదుగునాయా, ఈ మధ్యవర్తిగా నీ దగ్గర డబ్బు పెడతాము, మా ఇద్దరి మధ్య ఫైనల్ అయిన తర్వాత ఆ డబ్బులు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పి నీ దగ్గర డబ్బులు పెడితే దాన్ని కాజేస్తుంది. వాళ్ళు పాపం నీ ఇళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుండే. ఈరోజు పందెం కాసి గెలిస్తే ఇది విచిత్రమైనటువంటి విషయం, ఎక్కడా ఉండదు రాష్ట్రంలో. సోమిరెడ్డి గెలుస్తాడని పందెం కాశారు, గెలిచాడు, వాళ్ళ నుంచి డబ్బులు అడిగేది. వాళ్ళు ఏమంటే నా మీద నువ్వు 50 లక్షలు గెలవలేదా, నాకు ఒక 20 లక్షలు, ఏం 20 లక్షలు ఇస్తే నాకని చెప్పి పందెం డబ్బులా? సిగ్గుమాలినోడా? నీ మీద పెట్టి పందెం పెట్టి గెలిస్తే ఆ పందెం గెలిచిన డబ్బులు వెనక్కి కడతావు. నాకు పందెం గెలిచి నా మీద పెట్టి పందెం గెలిచారు కాబట్టి నాకు డబ్బులు వెనక్కి ఇవ్వమని చెప్పి ఏమన్నా బుద్ధి ఉందా? ఎవడన్నా చేసేటువంటి పనులేనా? మీ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, అయ్యా వీడి నాటకాలు 1, 2 కాదు, కారుకి కూర్చుంటాడు, నేరుగా పెట్రోల్ బంక్ దగ్గరికి పోతాడు, ట్యాంక్ ఫుల్ డీజిల్ చేస్తాడు, డ్రైవర్ అమ్మని ఎగదొస్తాడు, ఏమిగా కార్డు తెచ్చుకోలేదా అని అడుగుతాడు, వాడు అమ్ముకుంటాడు. బుద్ధిమానుడా కారు తెచ్చుకోకుండా వాడి మీద ఎగిరితే పక్కన ఉండో డబ్బులు కడతాడు. సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కట్టాము. ఇతనికి శ్రీనివాస మహల్లో పిక్ పాకెట్ అలవాటు ఇంకా బాగా, ఇంటికి పోతే జోబులు దౌడుతుండే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా అదే పనులు ఉండండి ఆయన. ఇతను ఇంటికి పోయినాడు జోబులుగా దౌడుతున్నాడు, అందుకని చెప్పి ఇంటికి పోవడం మానేసాం మేము దగ్గర అని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడేటువంటి ఉంది. కాబట్టి ఇవన్నీ వదిలేయి. నువ్వేదో 2 రోజుల్లో మీరే చూస్తారంటే నేను భయపడతామన్నా. మనం గిరుములు వచ్చినప్పుడు కూడా ఏమైనా మిసైల్స్ వదిలేయడం అవుతాను, ఎందుకంటే డబ్బుకి బాగుంది కదా నా ఇంటి మీద అని చెప్పి భయపడ్డా. ఏమన్నా మిసైల్స్ లాంటివి వదలుతాడేమో, ఏమన్నా హతమందించడానికి 2 రోజుల్లో మీరే చూస్తారంటుంటే పిచ్చోడు పోలీసు కేసు పెట్టాడు.
నేను ఇంకా చాలా పెద్ద ఊహించుకున్నా. ఏమన్నా మెసేజ్గా మన రాత్రి దోమ సౌండ్ వస్తుండే, పిల్లులు లేచిపోయి తలుపులు తీసిన ఏమన్నా ఆయన సోమిరెడ్డి ఏమైనా మెసేజ్ వదిలేయడం ఇంటి మీద. కానీ లేదా నువ్వు పెద్ద లాస్ట్కి వచ్చినప్పటికి పోలీస్ కేసు పెట్టడం ఏముంది, దానికి చూడటం ఏముందా? అధికారం ఉండేటప్పుడు నీ మాట జీ హుజూర్ అని పోలీసులు ఉండేటప్పుడు పోలీసులు కేసులు పెట్టి తప్పుడు సెక్షన్లు పెట్టడం అదేం పెద్ద గొప్పతనం కాదా? అదేం పెద్ద ఘనుడిగా అనిపించుకోదా? ఎవరైనా చూస్తే నీ ముఖాన నోట్లో ఊస్తారా? ఏంద్రా ఇంత సిగ్గుమాలనుడా? అధికారులు ప్రశ్నించేటువంటి వాళ్ళని నువ్వు వాళ్ళ మీద పోలీసు కేసులు పెడుతున్నావా అని చెప్పి నేను ఈరోజు పేపర్ల మీద పెట్టావు. మా మీద రాసేటువంటి పేపర్ల మీద రేపు కేసులు పెడితే నీకు రిపోర్టర్లు ఉంటారా? మిగతా ఈరోజు పచ్చపత్రికలందరికీ రిపోర్టర్లు దొరకతారా? అందుబాటులో ఉంటారా? ఏడో అక్కడ పరారు కదా. ఈరోజు సాక్షి మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు రేపు మీకు అదే వర్తింపు చేస్తే మీ వాళ్ళు అసలు మీకు రిపోర్టర్లు కూడా దొరకరా, అందుబాటులో కూడా ఉండరా? ఎటువంటి ప్రమాణాలు పరిచయం చేస్తున్నారు? లేనిపోయినటువంటి విధానాలు ఏ విధంగా మీరు తీసుకొస్తున్నారు? కక్ష సాధింపులో ఎంత మేర మీరు ఎంత దారుణంగా ఎంత దిగజారుడుతనానికి మీరు పాల్పడుతున్నారు? ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించింది. అది దానికి సంబంధించినటువంటి లేఅవుట్, ఆ భూమి ఏదైతే ఉందో దానిని వేరు చేసి దేవస్థానం భూమిలో వేసినటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో దేవస్థానం భూమిలో, అది దేవస్థానం భూమికి సంబంధించినటువంటి ప్యాచ్, ఆ ప్యాచ్లో మీరు వేసినటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణం ఎంత దారుణంగా ఈరోజు మీరు దేవాలయానికి సంబంధించినటువంటి భూమిలో యథేచ్ఛగా లేఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని గ్రావెల్ రోడ్లు అని చెప్పి దాన్ని సిమెంట్ రోడ్లుగా మార్చామని చెప్పి నానా మాటలు మాట్లాడి దేవుడి సొత్తు కాజేయడం అన్యాయం. ఇది భక్తుల మనోభావాలను గాయపరుస్తుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు జోక్యం చేసుకుని ఈ ప్రభుత్వానికి కనీసం నివేదించండి. అయ్యా వీడు దేవుడు భూమి కొట్టేసింది వాస్తవమే, డబ్బులు కొట్టేసింది వాస్తవం అని చెప్తే చంద్రబాబు నాయుడు పోనీలే దేవుడు భూమి డబ్బులు కాజేసిన పర్లేదు. ఎందుకంటే ఇప్పుడేం పట్టించుకోవటంలే. అక్కడ కాశీనారాయణ ఆశ్రమంలో ఉన్నటువంటి షెడ్లు మొత్తం కూర్చేశారు, అన్నదానం చేసేటువంటి షెడ్లతో సహా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా సింహాచలంలో హుండీ దొంగతనం జరిగినా, మహానందులు జరిగినా బెయిలబుల్ కేసులు పెడుతున్నారు తప్ప హుండీ దొంగతనానికి సంబంధించి కనీసం ఇంకొకటికి భక్తుల మనోభావాలు, వాళ్ళు వేసినటువంటి డబ్బులు వీళ్ళు కొట్టేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలో, రెండో వాడు భయపడాలనేటువంటి విధానాన్ని పక్కన పెట్టారు. దాంతో ఈరోజు ఏమైంది, సోమిరెడ్డి లాంటి ఈ అవినీతి పనులు మొత్తం చేరి దేవుడి భూములు అమ్మేసుకుంటా దేవుడి సొత్తు కాజేస్తా ఉంటే వెలుగులోకి వచ్చినాయే. వెలుగులోకి రానటువంటివి ఇంకెన్ని ఉన్నాయో. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మరి విచ్చలవిడి అయిపోయింది. దారి దోపిడీలు, పిక్ పాకెట్లు, ఎక్కడ పడితే అక్కడ బెదిరించడాలు, వాళ్ళ దగ్గర తీసుకొచ్చి డబ్బులు పొందడాలు, ఇవన్నీ ఎప్పుడు లేనటువంటివి. కాబట్టి ఆ స్థాయిలో ఎగిరిపోయింది. కాబట్టి పాలనను బట్టే ప్రజలు ఈరోజు ఉన్నటువంటి పాలకులు వ్యవహరిస్తారు. కాబట్టి మీ పాలన ఆ విధంగా ఉంది కాబట్టి శాసనసభ్యులుగా ఉండేటువంటి వాళ్ళ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఇబ్బంది లేదు, నేను మాట్లాడుతూనే ఉండేదే, దానికి సంబంధించినటువంటి వేరే ఆలోచన చేసేది ఏముండదు. సోమిరెడ్డి నా మీద కేసులు పెట్టి మరి నేను తగ్గతాను అనుకుంటున్నాడా? ఏమీ తగ్గను. అందుకనే మరలా కూడా చెప్పేది, నా మీద కేసు పెట్టారు, మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి విచారణ జరిపి ఆక్రమించినటువంటి లేఅవుట్ యజమాని మీద కేసు పెట్టాలా, అమ్మేసినటువంటి సోమిరెడ్డి మీద కేసులు పెట్టాలా, ఆ దమ్ము ధైర్యం మీకుందా అని ప్రభుత్వానికి నేను సవాల్ ఇస్తాను.